తల్లి ఆరోగ్యవంతురాల్ని చేసి ఆమె ఆయుర్దాయం పెంచగలిగితే త్రిపుర సుందరి తనింట్లో మరికొన్నాళ్ళు ఉండిపోగలదన్న దురాశతో తల్లికి అతి శ్రద్ధగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు సుందర్. కానీ ఒకరోజు ఈ ప్రపంచంతో రుణం తీరిపోయినట్టుగా మీనాక్షమ్మ కన్నుమూసింది. ఆమెకు ఉత్తర క్రియలు ముగిశాక త్రిపుర ప్రయాణమయ్యింది. త్రిపుర సుందరి, మీరు వెళ్ళిపోక తప్పదా? విషాదం మూర్తిభవించినట్టుగా ఉన్నాడు సుందర్. తప్పదు డాక్టర్ గారు. మళ్ళీ ఆ ఒంటరితనాన్ని భరించే శక్తి నాకు లేదనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ కూడా లేదు. మిమ్మల్ని ఇక్కడే ఉంచేసుకునే ఉపాయం ఏదైనా తెలిస్తే బాగుండును. మీరు ఒంటరితనం తప్పించుకోవాలనుకుంటే ఉపాయం నేను చెప్తాను. ఏమిటి? సుందర్ ఆశగా అడిగాడు. ఎవరినైతేనా చూసి మీరు పెళ్లి చేసుకోండి. ఈ సలహా ఇచ్చేవాళ్ళు లేకే పెళ్లి చేసుకోలేదా? ఇన్నేళ్ళు నా కోసం మీరు బ్రహ్మచారిగా ఉండిపోవడం ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఈ వయసులో మీకు తోడు చాలా అవసరం డాక్టర్ గారు. ఈ వయసులో మిమ్మల్ని చూసేందుకు ఒక మనిషి తప్పకుండా ఉండాలి. భార్యనైతేనే మీకు దగ్గర మనిషి అవుతుంది. ఏ దిక్కుమాలిన దాన్నో చూసి పెళ్లి చేసుకుంటే జీవితంలో ఆమెకు తోడొచ్చిన పుణ్యం మీకుంటుంది. మీకు తోడు ఉంటుంది. కొంచెం మీ అమర ప్రేమను పక్కకు నెట్టగలిగితే మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం 60 ఏళ్ళు కూడా సరిగ్గా ఉండేదేమో. ఇప్పుడు నా వయసు 50 ఏండ్లు. బ్రతికి ఇంకొక 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కోసం నాకొక పెళ్ళా? 10 సంవత్సరాల కోసం ఒక స్త్రీని విధవను చేసి వెళ్ళనా? ఉహుం, అంత స్వార్థపరులని కాదు. త్రిపుర సుందరి, మీరు నా ఇంట్లో ఉన్న ఈ 2 ఏండ్ల కాలాన్ని తీయని జ్ఞాపకంగా హృదయంలో దాచుకొని 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా హాయిగా గడిపేయగలను. నా ప్రేమ అమరంగా మిగిలిపోవాలని నా కోరిక. త్రిపుర నుండి ఒక నిట్టూర్పు తప్ప ఇంకేమీ వెలువడలేదు. పరమేశం చిన్న కొడుకు గౌరీశంకర శాస్త్రికి విజయవాడ వైపు ఉద్యోగం. ఏ 2-3 సంవత్సరాలకోసారి వస్తుంటాడు. వచ్చినా ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకునే మనిషి కాదు. ఉద్యోగం, భార్య పిల్లలే అతడి లోకం. కొడుక్కి ఇంజనీరింగ్ కాలేజీలో 25,000 డొనేషన్ కట్టాలని, ఓ ఆడపిల్ల డిగ్రీకొచ్చేసిందని, డబ్బు కావాలని, పొలం బేరం పెట్టడానికి వచ్చానని చెప్పాడు. మంచి పొలాలు అమ్మేసుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరుకుతాయా? పిల్లలున్నవాడివి అని సలహా ఇచ్చారు ఊళ్ళో వాళ్ళు. అయినా నువ్వు అమ్మదలుచుకున్న పొలం త్రిపురకు పసుపు కుంకుమల కింద రాసిచ్చాన్రా. అదెలా అమ్ముకుపోవాలనుకున్నావు? అన్నాడు పరమేశం. త్రిపుర అక్కకి పిల్లల సంసారమా నాన్నగారు? బ్రతికున్నంత వరకు జానెడు గుడ్డ, పిడికెడు ముద్దేనే కదా కావాల్సింది. ఇంతకాలం అన్నయ్య దగ్గరుంది. ఇప్పుడొచ్చిన ఆయన దగ్గర ఉంటుంది. ఆమెకు ప్రత్యేకంగా పొలం రాసివ్వడం దేనికి? అన్నాడు శంకరశాస్త్రి. త్రిపుర మీ దయాదాక్షిల మీద ఆధారపడి ఉండకూడదనే మీ ఇద్దరికీ 3/4 వాటా, త్రిపురకి 1/4 వాటా రాశాన్రా. ఆమెను పోషించడమే ఒక పెద్ద బరువు అనుకుంటే మళ్ళీ వాటాలు పెట్టడం కూడా ఎందుకు? కన్నతండ్రివై పిల్లలున్న వాళ్ళని అన్యాయం చేస్తావా? వదినకి కూడా పిల్ల పెళ్ళికి వచ్చేసింది. మిగతా వాళ్ళ చదువుల సంధ్యాలు ఊరికే అవుతాయా? మీకు వృద్ధాప్యం మీద పడిపోయినట్టుగా ఉంది అని గయ్యిన లేచాడు కొడుకు. ఇదివరకు సంగతేమో గాని ఇప్పుడు రాకపోకలు బాగానే సాగుతున్నాయిగా. ఇప్పుడు ప్రత్యేకించి వాటలెందుకు? చిటపటలాడినట్టుగా అంది మహాలక్ష్మి. దాని బ్రతుకు అన్యాయమైంది. దానికో ఆధారం చూసి పోకుండా ఎలా? అని ముసలాయన ఆరాటం. దానికి ప్రత్యేకించి పొలాలు రాసివ్వడమేమిటి? తిండి కావాలంటే మేం పెట్టమా? అని కొడుకు కోడలి అక్కను. మీరు నా కోసం ఏం దెబ్బలాడుకోవద్దు. నేనెవరికి బరువు కాదలుచుకోలేదు. ఎవరి ఆస్తి నాకక్కర్లేదు.
నేను నారాయణ తాత ఆశ్రయానికి వెళ్ళిపోవాలని ఎప్పుడో నిశ్చయం చేసుకున్నాను అని తండ్రి ఎప్పుడో రాసిపెట్టిన వీలునామని పరాపరా చించిపడేసింది త్రిపుర. ఆడపిల్లను నిరాదరణ చేసి వెళ్ళికొడితే ఆ ఉసురు ఊరికే పోదురా! ఆక్రోశంగా పరమేశం. నర్సింహం చివరి రూపురేఖలు దిద్దుకుంటుండగా మల్లిక్ ఇండియా వచ్చేశాడు. ఒక మంచి రోజున నర్సింహోం ప్రారంభోత్సవం జరిగింది. సుందర్ని తన అసిస్టెంట్గా తీసుకున్నాడు మల్లిక్. కొడుకు తన కోసం ఈ దేశం వచ్చేయడం ఎంత తృప్తిగా ఉందో భార్యను విడిచి ఒక్కడే వచ్చేయడం అంత మనసున ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది యశోదమ్మకు. అజిత్ చాలా బిజీ అయిపోయాడు. కాంట్రాక్టు మీద కాంట్రాక్టు వచ్చి పడటంతో కొడుకు డ్యూటీకి అంకితమైనట్టుగా కావడం నచ్చలేదు మల్లిక్కు. సరదాలు సంతోషాలు చక్కగా అనుభవించాల్సిన 25 వయసు యాత్రికంగా అతడు రోజులు గడపడం వ్యధపెట్టింది మల్లిక్ను. మనం బ్రతకడం కోసం పని, పని కోసం బ్రతకడం కాదు. బొత్తిగా క్షణం తీరిక లేకుండా ఎందుకు చేసుకుంటున్నావు? నీ గిటార్ ఏమైంది? నీ పుస్తక పఠనం ఏమైంది? నీ నవ్వులు సరదాలు ఏమైనాయి? అని అడిగాడు మల్లిక్ ఒకరోజు. అన్నీ అఖిల దగ్గర తాకట్టు పెట్టేశాను నాన్నగారు. ఎప్పుడు విడిపించుకుంటానో తెలియదు అజిత్ ఉదాసీనంగా అన్నాడు. నాయనమ్మ నీ పెళ్లి గురించి ఆతృత పడుతుంది. ప్రస్తుతం పెళ్లి ప్రసక్తి వద్దు నాన్నగారు. రెండో వైపు నుండి కూడా బాధ పెట్టేవాళ్ళు కావద్దు. నువ్వు మరో సుందరివి కావడానికి వీల్లేదని ఇదివరకే చెప్పాను కదా. నీ జీవితం శూన్యం చేసుకోవడానికి నిర్ణయించుకోవడం తండ్రిగా నేను సహించను. నేనొక పూట వెళ్ళి ఆ పిల్ల సంగతేమిటో తేల్చుకురావాలనుకుంటున్నాను. మీరు నా కోసం అవమానం పొందొద్దు. వాళ్ళు చేసే అవమానం ఏమిట్రా నాకు? వాళ్ళేదైనా అన్ననందంటూ? ఐ డోంట్ కేర్. నీకేం తక్కువని నీకు పిల్లనివ్వరో అడిగి వస్తాను. ఆ అమ్మాయిని ఎత్తుకు వచ్చి అయినా పెళ్లి చేస్తాను నీకు. అపర భీష్మలవుతున్నమాట అని నవ్వాడు అజిత్. అల్లరిపడడం నాకిష్టం లేదు. తండ్రిగా నా బాధ్యత ఒకటుందిరా. నీకిష్టమా కాదా అని చూడాల్సిన అవసరం లేదు నాకు. పెద్ద డాక్టర్ని, లక్షల కొద్దీ సంపాదించాను. నా కొడుకు జీవితాన్ని సుఖవంతంగా తీర్చిదిద్దలేకపోతే నేనేం తండ్రిని? చూస్తూ చేతులు కట్టుకు కూర్చోవడం నాకు చేతకాదు. అత్తవారింటితో బంధం తెగిపోయిందనుకున్న 25 తర్వాత సూటుబూటులో నోట్లో పైప్తో కారు దిగి హూందాగా రాజసం ఒలికిపోతున్నట్టుగా అత్తవారింట్లో అడుగుపెట్టిన మల్లిక్ని గుర్తించగలిగింది ఒక్క పరమేశమే. కాని ఆయన కాంతిచూపు మందగించడం వల్ల గుర్తించలేకపోయాడు. బాగున్నావా మామయ్య? ఎవరు? నీ చెల్లెలు యశోదమ్మ కొడుకుని మామయ్య. గుమ్మం దగ్గర నిలబడి ఎవరా అని కుతూహలంతో చూస్తున్న మహాలక్ష్మి తుల్లిపడ్డట్టు అయింది. ఈయన త్రిపుర భర్త. ఎంత ఠీవీగా హుందాగా ఉన్నాడు. ఇప్పుడే ఇంత అందంగా కలగా ఉన్నాడు. ఆ వయసులో ఇంకెంత బాగున్నాడో. చదువుకు చదువు అందానికి అందమున్న ఆయన్ని త్రిపుర ఎలా వదిలివేయగలిగిందో. చక్కగా ఏ అమెరికానో కాపురం చేయాల్సిన మనిషి తమ పంచన పడటానికి ఏం సన్ని చుట్టుకుందో ఆమెకు. మల్లికార్జునుడివా? చూపు అనడం లేదురా. బాగున్నావా? ఇన్నాళ్ళకి ఇటు ధ్యాస తిరిగిందేమిట్రా? రక్త సంబంధంలోని మమత పెళ్ళు బిగినట్టుగా అయ్యింది. మిమ్మల్నందర్నీ ఒకసారి చూసి వెళ్దామని. త్రిపుర ఎంత పని చేసిందో చూశావా? ఇల్లు వాకిలి వదిలి ఆ అడవిలో ఒంటరిగా కాపురం పెట్టింది. ముసలివాడినైపోయాను కదూ. ఏం చేయలేకపోతున్నాను. అంత్యం సమాపించింది నాకు. దైవధ్యానం చేసుకుందామంటే నాకు నా బిడ్డ ధ్యాసే అయిపోయింది. దానికి పసుపు కుంకుమల కింద రాసిచ్చిన పొలం లాక్కున్నారా వీళ్ళు. నా మాటలు అని మనసు విరిచి అడవిలోకి తరిమేశారు. నువ్వే ఏదైనా ఉపాయం చూడాలి నాయనా. దుఃఖంతో పుడుపుపోయినట్టుగా అయింది ముసలాయన గొంతు. త్రిపుర దగ్గరికి వెళ్ళి సంగతేమిటో తెలుసుకునే వెళ్తాను మామయ్య. తెలుసుకోవడం కాదు,
అది ఇంటికి వచ్చేలా చూడు. మగాడి మాట వినే మనిషి అయితే ఈ గతి ఎందుకు పట్టేది నీ బిడ్డకు? మూతి తిప్పి సరసర లోపలికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. ఎవరమ్మా అవతల మాట్లాడుతున్నది? నిన్న ఊరు నుండి వచ్చిన సోమయాజులు అడిగాడు. పెరట్లో సంధ్య వార్చుకొని వచ్చాడప్పుడే. ఆయన మహాలక్ష్మి తండ్రి. గొప్ప జ్యోతిష్యులని పేరుంది ఆయనకి. మహాలక్ష్మి చెప్పింది. అలాగే నేను ఆ కుర్రాన్ని ఎరుగదును. త్రిపుర పెళ్ళికి నేను మీ అమ్మ వచ్చాం. కుర్రాడేమిటి సగం ముసలివాడైతే? సోమయాజులు బయటికి వచ్చి, ఏం మనవడా బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? అని అడిగాడు. మీరు సోమయాజుల తాత కదూ? మీరు ఒకసారి నా చేతిని చూసి నీకు 2 పెళ్ళిళ్ళున్నాయిరా అని చెప్పారు. 2 పెళ్ళిళ్ళు జరిగాయా లేదా? సోమయాజులు సగర్వంగా అన్నాడు. అప్పుడు నా హస్త సాముద్రికాన్ని, జ్యోతిష్యాన్ని వెక్కిరించావు. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చాను. విజయమో, అపజయమో చెప్పండి. సోమయాజులు టకటక ఏదో లెక్కించి నిమిషాల్లో చెప్పాడు. అంతా విజయమే నీకిప్పుడు. అయితే నేనొచ్చిన పనికి సారథ్యం మీరే వహించాలి తాతగారు. అఖిలేండేశ్వరి అదే నా బావమర్ది కూతుర్ని నేనోసారి చూడాలి. చూశాక చెప్తాను నేనొచ్చిన పని. ఎవరనుకుంటున్నావా పిల్ల? నా మనవరాలేరా. నువ్వెందుకు ఆ పిల్లని చూడాలనుకుంటున్నావో కూడా నేను జ్యోతిష్యం చెప్పగలను హాస్యంగా అన్నాడు సోమయాజులు. నా కొడుకు ఆ పిల్లను ప్రేమించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. నువ్వు చేసిన వర్ణసంకరాన్ని నీ కొడుకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది కదా! నీ కొడుక్కి ఎక్కడైనా బ్రాహ్మల పిల్లను తెచ్చుకోగలవేమో గాని, నీ కూతురికి చూస్తే బ్రాహ్మల పిల్లల్ని తెచ్చుకోలేవు. 25 ఏళ్ల క్రితం నేనొక్కడినే ఉండొచ్చు. వర్ణ వివక్షతని పాటించనది. ఇప్పుడు నా బోటి వాళ్ళు లక్షాది మంది ఉన్నారు నా కొడుక్కి. కూతురికి బ్రాహ్మలే కావాలన్న దురాభిమానం నాకేం లేదు. నా కొడుకు ఇష్టపడిన పిల్లను వాడికి చెయ్యాలని, వాడి జీవితం సుఖవంతం కావాలన్న ఆకాంక్షతో మాత్రమే నేను ఈ ఇంటి పిల్లను అడగడానికి వచ్చాను. వాడికి పిల్ల కావాలంటే రాయల్ ఫ్యామిలీ నుండి తెచ్చుకోగలను. కానీ ఈ ఇంటి పిల్ల వాడి మనసు లాగేసింది. మరో పిల్లతో వివాహానికి వాడు సుఖంగా లేడు. బ్రహ్మచారిగా ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. పిల్లవాడి తండ్రినై నేనే పిల్ల కోసం వచ్చానంటే వాడి నిర్ణయం నన్నెంత కదిలించిందో మీరే ఊహించండి.